సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. ఎమ్మెల్యేగా ఆమెకు కాలం కలిసి రాలేదు. లాస్యనందిత ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరగ్గా మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. లాస్యనందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినట్టుగా తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, పోస్టుమార్టం కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. కంటోన్మెంట్లోని లాస్యనందిత నివాసానికి మృతదేహాన్ని తరలిస్తున్నారా? వివరాలేంటి? సిద్ధు, కాసేపటి క్రితమే ఎమ్మెల్యే లాస్యనందిత మృతదేహం గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. అయితే ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకవైపు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు, అలాగే మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ గాంధీ మార్చిరి వద్దకు చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయిపోయిన అనంతరం కూడా ఇక్కడి నుంచి లాస్యనందిత ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికి వరకు కూడా చూసుకుంటే ఇక ఒక హాఫ్ అన్ అవర్ పడే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే హరీష్ రావు, అలాగే తలసాని శ్రీనివాసది, ఉప్పల్ ఎమ్మెల్యే, అలాగే అంబర్పేట ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే వారందరూ కూడా లాస్యనందిత మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇంటికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కంటోన్మెంట్ వద్దకు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి వస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక గంట లోపు కూడా ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకుని వారి కుటుంబ సభ్యులతో ఇక్కడ తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. తెల్లవారుజామున మనం చూసాము, కారు యాక్సిడెంట్ లో ఆన్ ది స్పాట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణించారు. అయితే ఇక్కడికి ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. అలాగే హరీష్ రావు ప్రతి ఒక్కరికి ఇక్కడ చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు ఒకవైపు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన వారంతా కూడా ఒకవైపు లాస్యనందిత అతి చిన్న వయసులో మరణించడంతో కూడా ఎంతో ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది. అటువంటి సమయంలో కారు యాక్సిడెంట్ లో మరణించడం కూడా ఎంతో విషాద ఛాయలు అలుముకున్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపుగా కూడా మరి ఇప్పటికే పోస్ట్ మార్టం కి సంబంధించిన పోలీసులంతా దానికి సంబంధించిన పిఎంఈ కూడా చేశారు. అయితే దాని ప్రైమరీ రిపోర్టు ప్రకారం కూడా మరి కాసేపట్లో ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పర్యవేక్షణలో కూడా ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపు కూడా మృతదేహాన్ని తీసుకుని కంటోన్మెంట్ లోని లాస్యనందిత ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా త్వరగా పోస్ట్ మార్టం నిమిత్తం ఆ తర్వాత మారేడుపల్లిలోని బరేర్గోడ్లో కూడా అంత్యక్రియలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు కూడా తర్వాత వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు కానీ కూడా ఇక్కడంతా లాస్యనందిత పోస్ట్ మార్టం త్వరగా ముగించేలాగా ఒకవైపు డాక్టర్స్ తో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా కూడా త్వరగా ఇటువైపు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఒకవైపు బీఆర్ఎస్ ముఖ్య అగ్రనేతలు ఎవరైతే వారంతా ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులంతా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ విధమైన సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. 3 సార్లు తప్పినప్పటికీ కూడా మూడోసారి ఈ విధంగా మరణించడం ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. మొదటిసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత 10 రోజుల క్రితమే నల్గొండ సభలో కారు యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత ఇవాళ ఈ విధంగా జరగడం కూడా అనూహ్య ఘటన అని కూడా చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వారి లాస్యనందిత చాలా ఇంట్లో చిన్న ఆవిడిగా కూడా చెప్తూ ఉన్నారు. మొదట 2 ఆడపిల్లలు ఉన్నట్టు కూడా తెలిసింది. వారందరూ కూడా ఇక్కడికి గాంధీ మార్చిడి వద్దకు కూడా చేరుకున్నారు. అయితే గాంధీ మార్చిడి తల్లిదండ్రులు కూడా పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది వారి తల్లి, అలాగే అక్కలు కూడా. సో వారందరినీ కూడా ఒకవైపు పెట్టి హరీష్ రావు వారందరినీ కూడా ఇక్కడ మేనేజ్ చేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా గాంధీ మార్చిడి వద్దకు చేరుకుంటూ ఉన్నారు. మరి 1 గంటలో కూడా పూర్తిగా మార్చిడి అనంతరం అంటే పోస్ట్ మార్టం తర్వాత కూడా తనని కంటోన్మెంట్ లోని లాస్యనందిత నివాసానికి తీసుకెళ్లి ఆ తర్వాత కూడా దానికి సంబంధించిన అంత్యక్రియలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మారేడుపల్లిలోని బరియట్ గ్రౌండ్ లో నిర్వహించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సిద్ధు, అలాగే సుస్మిత, కవిత కూడా పరామర్శించారు ఆసుపత్రిలో, పటాన్చెరులో ఆసుపత్రిలో. అలాగే హరీష్ రావు రావడం జరిగింది. స్వయాన ఆయన అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కూడా పరామర్శించబోతున్నారు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఓటార్చే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి భరోసా లభిస్తోంది వారికి?
ఏ సిద్ధు మనం చూస్తున్నాము లాసనమిత మరణ వార్త వినగానే కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒకవైపు హరీష్ రావు కానీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన దగ్గరుండి కూడా లాసనందిత మృతదేహాన్ని గాంధీ మార్చుడికి తీసుకుని వచ్చారు. ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ అలాగే మాజీ మంత్రులంతా కూడా వారందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి మేము ఆత్మ స్థైర్యాన్ని కల్పిస్తాము, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ గా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు వారి అక్కలు కానీ అలాగే ఆమె తల్లి కూడా చాలా విలిపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు ఒకవైపు వాళ్ళని కన్సోల్ చేస్తూ ఒకవైపుగా వారిని కూర్చోబెట్టి పోస్ట్ మార్టం తర్వాత వారందరినీ కూడా ఇక్కడికి నుంచి లాసనందిత కంటోన్మెంట్ హౌస్ కి తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అలాగే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా చెప్తున్నారు. మరోవైపు మిగిలిన పార్టీ వారు బీజేపీ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైపు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఆ పత్రికా ప్రకటన విడుదల చేసిన ఈ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మరో అర్ధ గంటలో కూడా ఇక్కడి నుంచి లాసనందిత మృతదేహాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అంతా అగ్రనేతలంతా కలిపి ఇక్కడి నుంచి లాసనందిత ఇంటికి కాంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి తీసుకుని వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా దానికి సంబంధించి పోస్ట్ మార్టం ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతుంది మార్చిడిలో. అనంతరం ఇక్కడి నుంచి కూడా ఆమె మృతదేహాన్ని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధు, లాసనందిత మృతదేహాన్ని తరలించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు, అలాగే పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది, ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉందో డీటెయిల్స్ ఏంటి సుష్మిత? ఏ సిద్ధు, ఇప్పటికి ఇంకా ఒక గంటలో కూడా ఇప్పటికే పోలీసులంతా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మొత్తంగా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. వెంటనే కూడా ఇక్కడి నుంచి అక్కడికి కంటోన్మెంట్ లోని తన నివాసానికి చేరుకున్న అనంతరం కూడా అక్కడికి కాసేపట్లో సీఎం కేసీఆర్ వస్తారనే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పూర్తిగా రోడ్డు బ్లాక్ చేసింది కూడా చెప్తున్నారు. ఎవరిని అనుమతించకుండా అక్కడికంతా వీఐపీ మూవ్మెంట్ ఉండే అవకాశంతో కూడా పూర్తిగా అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ అయితే ఇప్పటికే ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా గాంధీ మార్చురి వద్దకు చేరుకుంటున్నారో వారందరినీ కూడా ఇక్కడికి క్లియర్ చేసి ఇక్కడి నుంచి మరి కాసేపట్లో కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఒకవైపు ఇక్కడి నుంచి కూడా అంటే పూర్తిగా భారీ బందోబస్తుతో కూడా ఇక్కడ అంటే వీఐపీ మూవ్మెంట్ అలాగే ఎమ్మెల్యేలు ఉండడం కారణంగా కూడా ఇక్కడి నుంచి కూడా పూర్తిగా బందోబస్తుతో అక్కడికి తీసుకెళ్లి అక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా ఒకవైపు పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించిన అనంతరం కంటోన్మెంట్ లోని తన నివాసం వద్ద కూడా పూర్తి ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా ప్రతి ఒక్క పోలీసులు కూడా సహకరించాలని కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. సిద్ధు.